హలో అండి. ఈ వీడియోలో మనం SQLలోని హ్యావింగ్ అండ్ వేర్ క్లాసెస్ గురించి తెలుసుకుందాం. హ్యావింగ్ అండ్ వేర్ క్లాసెస్ ఇన్ SQL ఆర్ యూజ్డ్ ఫర్ ఫిల్టరింగ్ డేటా బట్ దే సర్వ్ డిఫరెంట్ పర్పసెస్. సో ఫస్ట్ మనం వేర్ క్లాస్ గురించి చూద్దాం. వేర్ క్లాస్ ఫిల్టర్స్ రోస్ బిఫోర్ అగ్రిగేషన్. సో ఇక్కడ వేర్ క్లాస్ అనేది రోస్ని ఫిల్టర్ చేస్తుంది, అది బిఫోర్ అగ్రిగేషన్. సో ఇక్కడ అగ్రిగేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫంక్షన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ ఆఫ్ సేల్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు రోస్ని ఫిల్టర్ చేయాలన్నమాట వేర్ క్లాస్ యూజ్ చేసి, తర్వాత సమ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదే హ్యావింగ్ క్లాస్లో అయితే హ్యావింగ్ క్లాస్ అనేది గ్రూప్స్ని ఫిల్టర్ చేస్తుంది, ఆల్రెడీ గ్రూప్ అయిన డేటాని ఫిల్టర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి డెఫినేషన్లో ఇట్ వర్క్స్ ఆన్ గ్రూప్డ్ డేటా, ఆల్రెడీ గ్రూప్ అయిన డేటాని ఫిల్టర్ చేస్తుంది. అది ఆఫ్టర్ అగ్రిగేషన్ తర్వాత, అంటే సమ్ ఆఫ్ సేల్స్ని క్యాలిక్యులేట్ చేసేసిన తర్వాత ఆ గ్రూప్స్ని ఫిల్టర్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ ఆల్రెడీ సేల్స్ అనే టేబుల్ని క్రియేట్ చేసి అందులో కొన్ని రోస్ని ఇన్సర్ట్ చేశాను. ఒకవేళ మీరు ఈ టాపిక్ గురించి ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఈ టేబుల్ క్రియేషన్ డేటాని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మనం ఇక్కడ సేల్స్ అనే టేబుల్లో ఏముందో చూద్దాం. ఇక్కడ మనకి టోటల్గా 4 కాలమ్స్ ఉన్నాయి, ఐడి, రీజన్, ప్రోడక్ట్ అండ్ సేల్స్ అమౌంట్ అనమాట. ఇక్కడ రీజన్లో చూడండి మనకి 4 రీజన్స్ ఉన్నాయి, ఈస్ట్, నార్త్, సౌత్. ఇక్కడ ప్రోడక్ట్ అనే కాలంలో ప్రోడక్ట్ నేమ్స్ ఉన్నాయి, లైక్ మొబైల్, ల్యాప్టాప్ ఇలాగా, అండ్ ఈచ్ ప్రోడక్ట్ యొక్క సేల్స్ అమౌంట్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ మనం వేర్ క్లాస్ని యూజ్ చేసి ఒక సినారియోని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ మనం వేర్ క్లాస్ యూజ్ చేసుకొని ఈ సినారియోని సాల్వ్ చేద్దాం. షో సేల్స్ ఫర్ ద సౌత్ రీజియన్. సో ఈ సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట యూజింగ్ వేర్ క్లాస్. సో ఇప్పుడు నేను వేర్ క్లాస్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ సేల్స్. సో ఇక్కడ నేను వేర్ క్లాస్ యూజ్ చేస్తున్నాను, కాలమ్ నేమ్ రీజియన్ అని ఇస్తున్నాను. రీజన్ ఎప్పుడైతే సౌత్ అవుతుందో అప్పుడు నాకు ఆ రోస్ అన్ని ఫిల్టర్ చేయాలన్నమాట వేర్ క్లాస్ యూజ్ చేసి. సో ఈ సింగిల్ కొటేషన్స్లో సౌత్ అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నేను ఈ క్వెరీ రన్ చేస్తే సో అవుట్పుట్లో చూడండి అన్ని కాలమ్స్ వచ్చాయి మనకి, అండ్ రీజన్ అనే కాలంలో చూడండి మనం సౌత్ ఉన్న రోస్ని ఫిల్టర్ చేసాం కాబట్టి ఓన్లీ సౌత్ రీజన్ సేల్స్ మాత్రమే మనకు డిస్ప్లే చేస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం వేర్ క్లాస్తో పాటు గ్రూప్ బై క్లాస్ని కూడా యూజ్ చేద్దాం. సో ఈ సినారియో చూడండి, ఫైండ్ టోటల్ సేల్స్ పర్ రీజియన్ బట్ ఓన్లీ ఫర్ ల్యాప్టాప్ సేల్స్. సో నేను ఇక్కడ వేర్ క్లాస్లో ల్యాప్టాప్ అని ఇస్తాను. సో ల్యాప్టాప్ ఉన్న ఎక్కడైతే ప్రోడక్ట్ నేమ్ ల్యాప్టాప్ అని ఉంటుందో ఆ రోస్ని మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. అండ్ నేను ఇక్కడ గ్రూప్ బై క్లాస్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే టోటల్ సేల్స్ పర్ రీజన్ అడిగారు. ఇక్కడ టోటల్ సేల్స్ పర్ రీజన్ అంటే ఈచ్ రీజన్ నుంచి టోటల్ సేల్స్ కావాలి. సో రీజన్ అనే కాలంలో కామన్గా ఉన్న వాల్యూస్ని అంతా గ్రూప్ చేసి అందులో నుంచి ల్యాప్టాప్కి మాత్రమే సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సెలెక్ట్ రీజియన్ కమా సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్. సో సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్కి నేను అలియాస్ నేమ్ టోటల్ సేల్స్ అని ఇస్తాను. టోటల్ సేల్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి సేల్స్ అనమాట. సో ఇక్కడ నేను వేర్ క్లాస్ యూజ్ చేస్తున్నాను, అండ్ ఈ వేర్ క్లాస్లో నేను ప్రోడక్ట్ అనే కాలం నేమ్ ఇచ్చి ఈ ప్రోడక్ట్ అనే కాలంలో నేను ఓన్లీ ల్యాప్టాప్ అనే ప్రోడక్ట్ని మాత్రమే ఫిల్టర్ చేయాలి కాబట్టి ల్యాప్టాప్ అని ఇస్తున్నాను. తర్వాత నేను రీజియన్స్ని గ్రూప్ చేయాలి కాబట్టి గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసి ఇందులో నేను రీజియన్ అనే కాలం నేమ్ ఇస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు ఈ గ్రూప్ బై క్లాస్ ఏం చేస్తుందంటే రీజన్లో కామన్గా ఉన్న వాల్యూస్ని అంతా గ్రూప్ చేస్తుంది. సో ఇక్కడ సేల్స్ అమౌంట్. సో ఇప్పుడు చూడండి ఈ గ్రూప్ బై క్లాస్ ఏం చేసిందంటే ఈ రీజన్ అనే కాలంలో నార్త్ అని ఎక్కడైతే ఉందో ఆ రోస్ని అంతా గ్రూప్ చేసి అందులో నుంచి మనకి టోటల్ సేల్స్ని డిస్ప్లే చేసింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్లో మనం హ్యావింగ్ క్లాస్ని యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఈ సినారియో ఏంటంటే షో టోటల్ సేల్స్ పర్ రీజియన్ బట్ ఓన్లీ ఫర్ రీజియన్స్ విత్ టోటల్ సేల్స్ ఎక్సీడ్ 1,30,000. సెలెక్ట్ రీజియన్ కమా సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ సేల్స్. ఇక్కడ నేను రీజియన్ని గ్రూప్ చేయాలన్నమాట, ఎందుకంటే మనకు ఈచ్ రీజియన్ నుంచి మనకి టోటల్ సేల్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. గ్రూప్ బై రీజియన్. ఒకసారి మనం ఇక్కడ వరకే ఈ క్వెరీని రన్ చేసి చూద్దాం. సో ఇది మనకి ఈచ్ రీజన్ నుంచి వచ్చిన టోటల్ సేల్స్ అనమాట. ఇందులో నుంచి మనం ఎక్కడైతే టోటల్ సేల్స్ అనేది 1,30,000 కంటే ఎక్సీడ్ అయి ఉంటుందో అబోవ్ ఉంటుందో
ఆ రోస్ని మాత్రమే ఫిల్టర్ చేయాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ గ్రూప్ అయిపోయిన డేటా అనమాట. మనం డెఫినేషన్లో చూసిన దాని ప్రకారం హ్యావింగ్ క్లాస్ అనేది ఆల్రెడీ గ్రూప్ డేటాని ఫిల్టర్ చేస్తుంది. సో ఇక్కడ డేటా ఆల్రెడీ గ్రూప్ అయిపోయింది అండ్ అగ్రిగేషన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం 1,30,000 కంటే అబోవ్ ఉన్న రోస్ని మాత్రమే ఫిల్టర్ చేస్తాం. సో మనకి అవుట్పుట్లో సౌత్, ఈస్ట్, వెస్ట్ మాత్రమే వస్తుంది. హ్యావింగ్, సో ఈ సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్, సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ ఈజ్ గ్రేటర్ దెన్ 1,30,000. ఓకే, సో ఇప్పుడు నేను ఈ క్వెరీ రన్ చేస్తున్నాను. సో అవుట్పుట్లో చూసారో ఓన్లీ 3 రోసే వచ్చాయి. ఏవైతే 1,30,000 కంటే అబోవ్ సేల్స్ ఉన్నాయో ఆ రోసే వచ్చాయి. సో హ్యావింగ్ క్లాస్ అనేది గ్రూప్ అయిపోయిన డేటాని ఫిల్టర్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో మనం వేర్ క్లాస్తో పాటు హ్యావింగ్ క్లాస్ని కూడా ఎలా యూస్ చేస్తారో చూద్దాం. సో ఇక్కడ సినారియో ఏంటంటే ఫైండ్ టోటల్ సేల్స్ పర్ రీజియన్ ఓన్లీ ఫర్ ల్యాప్టాప్ సేల్స్ అండ్ ఫిల్టర్ రీజియన్స్ వేర్ టోటల్ సేల్స్ ఎక్సీడ్ 70,000. సో ఇక్కడ మనం వేర్ క్లాస్ యూజ్ చేస్తున్నాము ఎందుకంటే ప్రోడక్ట్ అనే కాలం నుంచి ఓన్లీ ల్యాప్టాప్ని మాత్రమే మనం ఫిల్టర్ చేసి ఓన్లీ ల్యాప్టాప్ సేల్స్ మాత్రమే చూడబోతున్నాం అనమాట. సో మనం డెఫినేషన్లో చెప్పాము వేర్ క్లాస్ అనేది బిఫోర్ అగ్రిగేషన్లో ఉన్న రోస్ని మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. సో ఇక్కడ నేను ప్రోడక్ట్ అనే కాలం నేమ్ ఇస్తున్నాను. ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాప్టాప్. ఓకే, గ్రూప్ బై రీజియన్ హ్యావింగ్ సమ్ ఆఫ్ సేల్స్ ఈజ్ గ్రేటర్ దెన్, మనకు ఇక్కడ 70,000 కంటే అబోవ్ ఉన్న రోస్ని మాత్రమే ఫిల్టర్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను 70,000 అని ఇస్తున్నాను. ఒకసారి ఈ క్వెరీని రన్ చేసి రిజల్ట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఓన్లీ సౌత్ రీజన్ నుంచి మనకి ఓన్లీ ల్యాప్టాప్ సేల్స్ 70,000 కంటే అబోవ్ ఉన్నది అవుట్పుట్లో డిస్ప్లే అయిందనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.